Hi, hello, good morning everyone. This is Ashok Kumar. Welcome to Ashok Kumar Viswam Coaching Institute, Hindupur. ఈరోజు ఈ వీడియో ద్వారా ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ ఓపెన్ స్కూల్ 10th క్లాస్ వారికి తెలుగు సబ్జెక్టులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు గ్రామర్ పార్ట్ అంతా కూడా ఈ వీడియో ద్వారా చాలా సులభ రీతిలో వివరించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ దయచేసి ఓపెన్ స్కూల్ ద్వారా ఎవరైతే 10వ తరగతిలో అడ్మిషన్ పొంది ఇప్పుడు పరీక్షలకి తయారవుతున్నారో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో. ఓపెన్ 10th క్లాస్. సో ఆ వీడియోలోకి వెళ్దాము. తెలుగు సబ్జెక్ట్. సో అక్కడ చూసినట్లయితే ఏపీ ఓపెన్ 10th ఇంగ్లీష్ తెలుగు మోడల్ పేపర్ వ్యాకరణం మోడల్ పేపర్ మొత్తం భాగము 3rd మూడవ భాగంలో 28 మార్కులకు గ్రామర్ అనేది వస్తుంది. చాలా సులభంగా ఉంటుంది. ఈజీగా స్వతహాగానే ప్రతి ఒక్కరూ ఈ గ్రామర్ని నేర్చుకోవచ్చు అనమాట. సో 3rd రోమన్ భాషాంశాలు అని వస్తుంది. భాషాంశాలలో ముందుగా చూద్దాం. భాషాంశాలు అంటే గ్రామర్ అనే అర్థం. ఈ క్రింది 5 ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబులు రాయండి. కింద 5 ప్రశ్నలు ఇచ్చారంట, వాటిని అడిగిన విధంగా జవాబులు రాయాలండి. అంటే ప్రశ్న చదవాలా, దాని కింద ఇచ్చిన సూచన కూడా చదవాలా. ఆ సూచనలోనే మీరు ఎలా జవాబు రాయాలో, దేనికి రాయాలనే విషయాన్ని ఆ సూచనలో తెలిపింటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ది 12వ ప్రశ్న, నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇది వాళ్ళు ఇచ్చిన ఒక పద్యపాదము లేక ఒక వాక్యము ఇచ్చారు. ఈ వాక్యంలో కింద చూడు, ఈ బ్రాకెట్ లో ఉండేదే మనకి ఇచ్చిన అడిగిన విధము, అంటే దాన్నే సూచన అంటారు. ఇది ఇంపార్టెంట్, ఇది చదవాలా. ఇది చదివితే ఆ ఇచ్చిన ప్రశ్నని ఏం చేయాలో దీంట్లో ఉంటుంది అనమాట. మనం ఏ దానికి సమాధానం రాయాలా, ఎలా రాయాలి సమాధానం అనేది దీంట్లో ఉంటుంది. సో పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. అంటే ఈ పై వాక్యం అంటే ఈ వాక్యమే. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించి లక్షణం కూడా రాయండి అన్నారు. ఎస్, మనం ఇక్కడ చూస్తే నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇందులో ఒక అక్షరం అంటే ఒక హల్లు ఈ క్ష అనేది అనుకుంటా. క్ష 1 2 ఇక్కడ క్షి కూడా. ఎస్, 3 సార్లు ఆ అక్షరం ఆ హల్లు రిపీటెడ్ గా వచ్చింది. అంటే పదే పదే తిరిగి వచ్చిన ఆ హల్లులు అన్నమాట. ఇలా పదే ఎక్కువ సార్లు ఒక హల్లు తిరిగి రిపీటెడ్ గా వస్తే అది ఏమవుతుందంటే అట్లాంటి అలంకారాన్ని మనం వృత్యనుప్రాస అలంకారము అంటారు. వృత్యనుప్రాస అలంకారము. ఎస్, దాని లక్షణం ఏం చెప్తారంటే ఒకే హల్లు అంటే ఇట్లా ఇదో క్ష క్ష క్షి ఇట్లా ఒకే హల్లు పలుమార్లు తిరిగి ప్రయోగింపబడితే, తిరిగి రిపీటెడ్ గా ఆ వాక్యంలో అదే హల్లు వస్తే అది వృత్యనుప్రాస అలంకారము అని అంటారు దాన్ని. సో అది అవుతుంది. సో పునరావృత్తి అయ్యే హల్లులకు సంఖ్యా నియమం గాని స్థాన నియమం గాని ఉండదు. ఈ పునరావృతం అయ్యే హల్లులు అంటే అది మళ్ళీ వచ్చేదన్నమాట. పునరావృతం అంటే క్ష క్ష క్షి మళ్ళీ రిపీటెడ్ గా వచ్చింది. వీటిని ఈ హల్లులకు సంఖ్యా నియమం అంటే ఇన్నే రావాలి, 4 రావాలి, 5 రావాలి, 3 రావాలి అనే సంఖ్య నియమం లేదు. తర్వాత స్థాన నియమం కూడా లేదు. స్థానం అంటే ఈ అక్షరం ఈ హల్లు ముందరే ఉండాలా, చివరిలోనే ఉండాలా, లేకపోతే మధ్యలోనే ఉండాలా, రెండవ అక్షరమే ఉండాలి, ఇలాంటి నియమం ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ఇంకోసారి మనం వృత్యానుప్రాస అలంకారాన్ని యొక్క లక్షణం చూసినట్లయితే ఒకే హల్లు పలుమార్లు అంటే మళ్ళీ తిరిగి ప్రయోగింపబడితే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. సో ఇక్కడ పునరావృత్తి అయ్యే హల్లులకు, పునరావృత్తి అంటే రిపీటెడ్ గా వస్తున్నటువంటి హల్లులకు సంఖ్యా నియమం గాని స్థాన నియమం గాని ఉండదు. ఇది ఈ వృత్యానుప్రాస అలంకారానికి లక్షణం. సో ఈ రకంగా మీరు గుర్తించి దీంట్లో ఏ అలంకారమో గుర్తించినారు, ఏది వృత్యానుప్రాస అని గుర్తించారు. ఎట్లా క్ష క్ష క్షి అనే రిపీటెడ్ గా కొన్ని హల్లులు వచ్చాయి కాబట్టి వాటిని బట్టి మీరు వృత్యానుప్రాస అలంకారం అని గుర్తించాము. దాని లక్షణం రాయండి అంటే లక్షణం ఇదే అన్నమాట. ఒకే హల్లు పలుమార్లు తిరిగి ప్రయోగింపబడితే
అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. పునరావృత్తి హల్లులకు సంఖ్యా నియమం కానీ స్థాన నియమం కానీ ఉండవు, లేవు అని చెబితే ఈ 12వ ప్రశ్నకి ఈ ఆన్సర్ సరిపోతుంది. ఇది 2 మార్కులు అన్నమాట. 2 మార్కులు. 5 క్వశ్చన్లకు వాళ్ళు రాయమన్నారు. 5 ప్రశ్నలకి మనము 10 మార్కులు చూస్తాం. ఒకటి అయిపోయింది 12వది. ఇప్పుడు 13వ ప్రశ్నకి వెళ్తున్నాం. అర్ధాంతర న్యాసాలంకార లక్షణం సోదాహరణంగా వివరించండి. ఇది 13వ ప్రశ్న. అర్ధాంతర న్యాసాలంకార లక్షణం సోదాహరణంగా అంటే ఉదాహరణతో ఒక ఉదాహరణ తీసుకొని వివరించండి అని అర్థం. అర్ధాంతర న్యాసాలంకారం అంటే చూద్దాం, దాని డెఫినేషన్ చూద్దాం, దాని నిర్వచనం. అర్ధాంతర న్యాసాలంకారం అంటే ఒక సామాన్య విషయాన్ని అంటే ఒక చిన్న విషయాన్ని మామూలుగా మాట్లాడుకునే విషయాన్ని విశేష విషయము చేత కానీ అంటే ఒక గొప్ప విషయంతో కానీ ఒక గొప్ప విశేష విషయాన్ని మామూలు సామాన్య విషయం చేత గాని సమర్థించి చెప్పినట్లయితే అది అర్ధాంతర న్యాసాలంకారం అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక సామాన్య విషయాన్ని అంటే ఒక చిన్న విషయాన్ని, ఒక మామూలు విషయాన్ని ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకమైనటువంటి విశేషముతో గాని లేదా ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన విషయాన్ని ఒక సామాన్య విషయంగా గాని సమర్థిస్తే, అది సమర్థించినట్లయితే దానిని అర్ధాంతర న్యాసాలంకారము అంటారు. ఎస్, దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నాం మనం. హనుమంతుడు సముద్రమును దాటెను. హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు దుష్కరమేమి కలదు. ఇది ఈ ఇచ్చినటువంటి వాక్యం. దీంట్లో హనుమంతుడు సముద్రమును దాటుట అనేది విశేషం, గొప్ప విషయం. హనుమంతుడు సముద్రమును దాటడం అనేది ప్రత్యేకమైనటువంటి విశేషమైన విషయం అన్నమాట. అది ఇది మహాత్ములకు అసాధ్యమైనదేది లేదు అని చెప్పేది సామాన్యము చేత సమర్థించబడడం అన్నమాట. అంటే ఇక్కడ రెండవది, ఇక్కడ మహాత్ములకు దుష్కరమేమి కలదు. దుష్కరము అంటే సాధ్యము అసాధ్యము అని అర్థం. సాధ్యమైంది ఏంది లేదు, అసాధ్యమైంది అంటూ ఏమీ లేదు. ఎవరు మహాత్ములు ఇక్కడ? హనుమంతుడే మహాత్ముడు. హనుమంతుడు సముద్రమును దాటుట అనేది ఒక విశేష విషయం అయితే ఆ విశేష విషయాన్ని మరి సామాన్య చేత అంటే మామూలుగా అసాధ్యమైనదేది లేదు అని చెప్పే సామాన్యము చేత దీన్ని సమర్థించబడడం జరిగింది. కాబట్టి ఇది మనకు అర్ధాంతర న్యాస అలంకారము. సో ఇలా అర్ధాంతర న్యాస అలంకారం లక్షణం రాసి ఒక ఉదాహరణతో దాన్ని వివరించి ఇలా ఆన్సర్ జవాబును రాస్తే మీకు 2 మార్కులు అన్నమాట. ఇది 13వ ప్రశ్న. నెక్స్ట్ 14వ ప్రశ్న. మునివర నీవు శిష్యగణం గొని చయ్యన రమ్ము విశ్వనా. ఈ పాదం ఒకటి ఇచ్చారు, అంటే ఒక పద్యంలోని ఒక పాదాన్ని ఇచ్చారు. దీనికి సూచన ఏమి? పై పద్య పాదమునకు గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి రాయండి అన్నారు. అంటే ఈ పాదం తీసుకోవాలా, దానికి ఫస్ట్ గురువు లఘువులుగా విభజన చేయాలా, గుర్తించాలా, తర్వాత దాన్ని గణ విభజన కూడా చేయాలా. సో తీసుకున్నాం. అది మునివర నీవు శిష్య గణముంగొని చయ్యన రమ్ము విశ్వనా. ఎస్, ఇది ఇచ్చారు. దీనికి ఫస్ట్ మూడు అక్షరాలకి ఒక గణంగా రాసుకోవచ్చు. మునివా 3 అక్షరాలకి ఒక గణం, రనీవు 3 అక్షరాలు ఒక గణం, శిష్యగా నముంగో 3 అక్షరాలు, నీచయ్య నరమ్ము విశ్వన ఆ 3 అక్షరాలు. ఇట్లా 3 అక్షరాలకి ముందుగా ఒక గణంగా విభజన చేసుకోవాలా. ఇప్పుడు ఏం చేయాలా? గణ విభజన అయిపోయింది. గురు లఘువు గుర్తించాలి. గురువు లఘువు. ఈ ము అంటే ఎలాంటి దీర్ఘము? దీర్ఘాలు లేని అక్షరాలన్నీ లఘువులు, అంతే, దీర్ఘాలు లేని. సో ము అనే దీర్ఘం లేదు, లఘువు వా లఘువు. ఎస్, రా లఘువు, నీ గుడి దీర్ఘం కాబట్టి గురువు, వు ఏం దీర్ఘం లేదు కాబట్టి లఘువు. శిష్య అంటే ఇక్కడ సి అనేది మామూలుగా లఘువు అని రాసుకోవాలా, కానీ దాని పక్కన ఉన్నటువంటి ష అనే సంయుక్త అక్షరం యొక్క గురువు దీనికి గురువుగా మారుతుంది.
సో షీకి ఇది మళ్ళీ లఘువే, ఇది లఘువు, లఘువు లఘువు. ముమ్ అనేది ము పక్కన సున్నా గురువు. గో మామూలు లఘువు. నీ లఘువు. చెయ్య ఇది యాక్ యావత్ అంటే ఇది ద్విత్వాక్షరం కదా, దానికి ముందున్న అక్షరం కూడా గురువు అన్నమాట. ఇది యా అనేది లఘువు అయిపోతున్నప్పుడు. ఇది లఘువు. రమ్ము మూకి ముందర ఉన్నటువంటి ఇది గురువు. సో ఇది లఘువు. విశ్వ ఇది కూడా అంతే, స్వాతి ముందుండేది గురువు, లఘువు గురువు నా. ఎస్ ఇది వాళ్ళు జస్ట్ పద్యపాదం గురువు లఘువులు పుట్టి ఘన విభజన చేసి రాయండి అన్నారు అంతే. మనం ఘన విభజన మూడు అక్షరాలకి ఘన విభజన చేశాము. వాటి పేర్లు కూడా ఇప్పుడు ఒకరు గుర్తించాలన్న ఘన విభజన చేసిన తర్వాత. 3 లఘువులు వస్తే అది ఏ గణం అవుతుంది అంటే దీనికి యమాతారాజ బాణసలగం అనేది తీసుకొని మనం గుణాలను రాసుకోవాలా. యమాతారాజ బాణసలగం. దీంట్లో యా లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు 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 గమ్ వచ్చేసి గురువు. ఎస్ ఇప్పుడు 3 అక్షరాలతో మొదలుకొని ఏ గణమో చూసుకోవాలి. ఫస్ట్ ఇది 3 లఘువులు ఉన్నాయంటే ఇక్కడ 3 లఘువులు ఎక్కడ వస్తా ఉన్నాయంటే ఈ 3 అక్షరాల దగ్గర వస్తున్నాయి. అంటే నా సాలా అని ఫస్ట్ లో మొదటి అక్షరం అది నా, కాబట్టి అది నగనము అని అర్థము. సో ఇది నగనం, నగనం. నెక్స్ట్ గురువు లఘువు గురువు లఘువు ఏదొచ్చింది లఘువు గురువు లఘువు. ఎస్ ఇది ఫస్ట్ లో వీటిలో మొదటి అక్షరం జా కాబట్టి జగనం, అది జా జగనం. నెక్స్ట్ గురువు 2 లఘువులు, గురువు ఒక గురువు 2 లఘువులు. ఎస్ ఇదిగో గురువు లఘువు లఘువు. ఎస్ బాణస అనేది అంటే భగనం అన్నమాట. ఫస్ట్ ఇది భగనం. నెక్స్ట్ గురువు లఘువు గురువు లఘువు ఇదే సేమ్ ఇట్లే జా కాబట్టి ఇది కూడా జానే. నెక్స్ట్ గురువు లఘువు గురువు లఘువు అంటే జానే మళ్ళీ జా. నెక్స్ట్ ఇక్కడ గురువు లఘువు గురువు లఘువు ఏది జా, ఇదిగో ఇది వచ్చింది, ఇది కూడా జానే. ఎస్ ఇది గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. ఎస్ రా రా రాజబా అని అంటే రా, ఇది రగనం అనమాట. ఏమేమి గణాలు వచ్చినాయమ్మా అంటే నా జ భ జ జ జ రా, నజ భజ నజ భజ జజ రా అనే గణాలు వచ్చినాయి. ఎస్ దీనికి ఏం పేరు ఆ పద్యపదం ఏం అడగలేదు వాళ్ళు. ఇది చేస్తే చాలు 2 మార్కులు అయితే 14వ ప్రశ్న. 15వ ప్రశ్నకు పోతే ఉత్పలమాల పద్య లక్షణాలు రాయండి. ఉత్పలమాల అనేదానికి పద్య లక్షణాలు రాసేదంటే. సో ఉత్పలమాల పద్య లక్షణాలు ఏమేమి చెప్తాయంటే దీనికి ప్రతి పాదంలోను ఈ ఉత్పలమాల వృత్తపద్యానికి భ ర న భ భ ర వ భరణ భభరవ అనే గణాలు వరుసగా ఉంటాయి. ఏది ఉత్పలమాలలో. 2వ లక్షణం మొదటి అక్షరానికి అంటే ఫస్ట్ అక్షరానికి, ఇది ఫస్ట్ అక్షరం అనుకో ము అనేది, దీనికిను 10వ అక్షరానికి యతి మైత్రి, వీటి నుంచి కౌంట్ చేసుకొని పోతే 10వ అక్షరం ఏదైతే వస్తుందో ఆ దానికి మైత్రి. యతి మైత్రి అంటే ఏమి, ము అనే అక్షరం స్టార్టింగ్ లో ఉందంటే 10వ అక్షరం కూడా మాకు సంబంధించిన అక్షరమే వస్తుంది, అది యతి మైత్రి అంటే అది ఉంటుంది. నెక్స్ట్ 3వది ప్రాస మైత్రి ఉంటుంది. ప్రాస మైత్రి అంటే 2వ అక్షరం ఏదైతే వచ్చింటుందో ఇక్కడ 2వ అక్షరం అన్నిటిలోనూ ప్రతి 2వ అక్షరము ప్రతి పాదంలోనూ అదే వచ్చింటుంది అనమాట. 4 పదాలు ఉంటాయి మొత్తము. 4 పదాల్లో 2వ అక్షరం ఏదైతే ఉందో 2వ పాదంలోనూ అదే, 3వ పదం 4 అన్ని ఒకే రకంగా ఉంటాయి. దాన్ని ప్రాస మైత్రి అంటారు. ఇందులో 4 పదాలు ఉంటాయి, అంటే 4 లైన్లు ఉంటాయి ఈ పద్యంలో. ఇది ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు. దీనికి కూడా 2 మార్కులు సులభంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. కబంధ హస్తాలు ఈ జాతీయాన్ని వివరించి స్వంత వాక్యం రాయండి. కబంధ హస్తాలు అనేది కబంధ హస్తాలు ఇది ఈ జాతీయాన్ని ఎప్పుడు వాడతామంటే కొంతమంది స్వార్థపరులు లేదా భూస్వాములు కూలీలను తమ కబంధ హస్తాల్లో ఉంచుకుంటారు అనే సందర్భంలో ఈ
జాతీయాన్ని వాడతారన్నమాట. అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలకు కోరిన విధంగా జవాబులు రాయండి. ఎస్, ఒక్కొక్కటే. 17th క్వశ్చన్. మేఘం దివి నుండి భూమికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఇక్కడ గీత గీసిన పదం దివి అనేది. దివి అనే దానికి అర్థం ఏమంటే ఆకాశం అని అర్థం. దివి అంటే ఆకాశం. ఆకాశం నుండి భూమికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం అని చెప్పబడింది ఈ వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న పిల్లలను అందరూ లాలన చేస్తారు. కింద గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించి రాయండి. దీనికి లాలన అంటే బుజ్జగించుట, దూషించుట, దండించుట, ప్రేరేపించుట. సో ఇక్కడ బుజ్జగించుట అనే అర్థం వస్తుంది. లాలన అంటే బుజ్జగించుట. బుజ్జగించుట, చిన్నపిల్లలను అందరూ మామూలుగా బుజ్జగిస్తూ ఉంటారనమాట. సో ఆ అర్థంలో ఈ లాలన అనే పదం చేరుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఎన్నో అనుభవాలు స్మరణలోకి తెచ్చుకున్నాను. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఈ స్మరణ అనే గీత గీసిన పదానికి సమానమైన అర్థాలు అనమాట. స్మరణ అనే పదానికి వచ్చే అర్థాలు, స్మరణ అంటే ఏమేమి వస్తాయంటే జ్ఞప్తికి, జ్ఞప్తి, తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం. రైట్, రెండు సరిపోతాయి. నెక్స్ట్ 20వ ప్రశ్న. శివునికి నుదుటున 3వ నేత్రం ఉంది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అండి. నేత్రం అనేదానికి, నేత్రం అంటే ఏంటి? కన్ను, నయనం కదా. కన్ను, నయనం. సో ఆన్సరు కరెక్ట్. కన్ను, నయనం అంటే నేత్రం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ 21వ ప్రశ్న. సీతారాములు వనమునకు వెళ్ళిరి. గీత గీసిన పదానికి నానార్థాలు. ఈ వనము అనేదానికి నానార్థాలు. వనము అనేదానికి నానార్థాలు అడవి, తోట, జలము. వనము అంటే అడవి, తోట, జలము. ఇవి నానార్థాలు. క్వశ్చన్ నంబర్ 22, 22వ ప్రశ్న. ఆ మూషకము బాధపడలేకున్నాను. ఈ వాక్యంలో పదానికి, గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి. వ్యుత్పత్త్యర్థం. దీనికి మూషకము అనేదానికి వ్యుత్పత్త్యర్థం. మూషకము అంటే ఏమర్థము? ఎలుక. ఎలుక అనేది ఎట్లాంటిది? అది అన్నాదులను దొంగిలించేది. ఇది ఉత్పత్త్యర్థము. బ్రాకెట్లో ఎలుక లేదా పందికొక్కు కూడా. ఇవి ఏం చేస్తాయంటే అన్నాదులను, అన్నము తదితర పదార్థాలన్నిటిని దొంగిలిస్తాయన్నమాట. ఎలుక, పందికొక్కు. అందుకు మూషకము అనేదానికి వ్యుత్పత్త్యర్థం మనం అన్నాదులను దొంగిలించేది. ఏదప్ప అంటే అది ఎలుక లేదా పందికొక్కు అని చెప్తాం. నెక్స్ట్ 23వ ప్రశ్న. మంచి గుణములు అలవరుచుకోవాలి. గీత గీసిన పదానికి వికృతి పదం. గుణములు అనేదానికి వికృతి. గుణములు అంటే గుణములు అనేది వికృతి. గుణములకి గుణములు అనేది వికృతి పదం. నెక్స్ట్ 24వ ప్రశ్న. అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను. గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. ప్రకృతి, దీనికి ప్రకృతి పదం అన్నమాట. ఈ భాష అనేదానికి. భాష అనేది వికృతి పదం కదా, దానికి ప్రకృతి భాష. ఇది ప్రకృతి పదం. నెక్స్ట్ పుస్తకాలు మన స్నేహితుల వంటివి. గీత గీసిన పదానికి సంధి విడదీసి రాయండి. సంధిని విడదీయాల. పుస్తకాలు అనే దానికి ఎట్లా విడదీస్తామంటే పుస్తకము ప్లస్ లు అన్నమాట. ఇది ఏ సంధి వస్తుందంటే లులనల సంధి. ఇది పుస్తకము ప్లస్ లు. ఇది విడదీయడం. వాళ్ళు విడదీయమన్నారు అంతే, సంధి పేరు ఏం రాయమని చెప్పలేదు. ఆయన జనరల్ నాలెడ్జ్ కోసం నేను లులనల సంధి అని రాశాను. నెక్స్ట్ 26వ ప్రశ్న. జంతు ప్రదర్శనశాలలో
ఏమేమి చూశావు, గీత గీసిన పదంలోని సంధి పేరు రాయండి. ఇది ఈ గీత గీసిన పదం ఏమేమి. ఇది సంధి పేరు ఏమంటే ఏమేమి విడిదీస్తే ఏమి ప్లస్ ఏమి, సంధి ఏమొస్తుందంటే ఆమ్రేడిత సంధి. రెండు పదాలు ఇట్లా ఒకటే రకంగా వస్తే ఆమ్రేడిత సంధి. అది రెండు పదాలు ఒకే రకంగా ఉంటాయి. అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు, అలాంటివి అనమాట. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ 27వ ప్రశ్న, రామ లక్ష్మణులు ఆదర్శ సోదరులు. ఈ గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి. దీనికి విగ్రహ వాక్యం అంటే దాన్ని రామలక్ష్మణులను విస్తరించి రాయడం అనమాట. రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు. కాబట్టి రాముడును లక్ష్మణుడును, ఇది విగ్రహవాక్యం. రామునుడును లక్ష్మణుడును, ఇది విగ్రహవాక్యం. నెక్స్ట్ 28, దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పై వాక్యంలో ద్విగు సమాసాన్ని గుర్తించండి. ద్విగు సమాసం, ద్విగు అంటే ఏమి, నంబర్ని తెలియజేసేది. నంబర్ని 10 తలలు, దశకంఠుడు, 6 రోజులు, 2 కాయలు, 4 దిక్కులు, ఇట్లా నంబర్ వస్తుంది కదా, 2, 3, 4 అని. ఈ నంబర్ వచ్చే సమాసాలన్నీ ద్విగు సమాసాలే అని గుర్తించాలి మనం. ఎప్పుడైనా కానీ నంబర్తో స్టార్ట్ అయిందంటే 10 తలలు, 2 చేతులు, 6 మూలలు లేదా 4 మూలలు, ఇలా నంబర్ వస్తే, దశకంఠుడు, దశ అంటే 10 తలలు కలిగిన, ఇలాంటి పదాలన్నీ వస్తే మనం ద్విగు సమాసాన్ని గుర్తించాలి. సో ఇక్కడ నవరాత్రులు అనేది, నవ అంటే ఎంత, 9 రాత్రుల్ని నవరాత్రులు అంటారు. కాబట్టి మనకు పైవాక్యంలో ద్విగు సమాస పదాన్ని గుర్తించండి అన్నారు. గుర్తించడం అంటే నవరాత్రులు, ఇదే గుర్తించేదంటే. నవరాత్రులు అని రాసేస్తే 1 మార్కు వస్తుంది. నెక్స్ట్ 29వ ప్రశ్న, హనుమ లంకా దహనం చేశాడు. ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయండి. ఇక్కడ హనుమ అనే వ్యక్తి లంకా దహనాన్ని, లంకను దహనం చేశాడు, కాల్చేశాడు. అయితే కాల్చలేదు అని చెప్పాలి మనం, అదే వ్యతిరేకం అంటే. హనుమ లంకా దహనం చేయలేదు. అయితే హనుమ లంకా దహనం చేశాడు అన్నారు. అక్కడ చేయలేదు అంటే వ్యతిరేకం అన్నమాట. చేయలేదు, రైట్. ఇది 22 నుంచి 29 వరకు ఈ గ్రామర్ ప్రశ్నలకు సమాధానాలు. నెక్స్ట్ 30వ ప్రశ్న, రాము బడికి వచ్చాడు, రాము పాఠం విన్నాడు. ఈ 2 వాక్యాలను, సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాయండి. అంటే ఆ 2 వాక్యాలని కలిపి రాయాలి. కలిపి రాయడం అంటే రాము బడికి వచ్చాడు, మళ్ళీ రాము పాఠం విన్నాడు. సో రాము 2 సార్లు రావడం అనేది సంశ్లిష్ట వాక్యంలో ఉండదన్నమాట. ఒకేసారి రావాలంటే రాము బడికి వచ్చి మళ్ళీ పాఠం విన్నాడు, రైట్, సరిపోతుంది. రాము బడికి వచ్చి పాఠం విన్నాడు, ఇది సంశ్లిష్ట వాక్యం అయిపోయింది. నెక్స్ట్ 31, వీణ గాయకురాలు, వీణ కవయిత్రి. ఈ 2 వాక్యాలు ఇచ్చారు. ఈ 2 సామాన్య వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా రాయాలి. అంటే మరియు, లేదా ఇలాంటి పదాలు పెడితే సంయుక్త వాక్యం అవుతుంది అన్నమాట. సో వీణ గాయకురాలు మరియు కవయిత్రి. మరియు అనే మాట పెట్టడం వల్ల సంయుక్త వాక్యంగా మారిపోయింది. నెక్స్ట్ శుభమస్తు, చల్లగా ఉండుగాక. ఈ వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ఇది శుభమస్తు అంటే ఆశీర్వదించే విధంగా ఉంది కదా, ఎవరినైనా ఆశీర్వదించేది. కాబట్టి ఇది ఏ వాక్యము అంటే ఆశీర్వార్తక వాక్యం అయిపోయి, ఆశీర్వార్తక వాక్యం ఇది. సో ఇంతటితో 32 ప్రశ్నలు ఓవర్. మనకు నెక్స్ట్ 33వ ప్రశ్న, రేపు మీరు రావద్దు. ఈ వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి. రావద్దు, చేయవద్దు, అనవద్దు, వెళ్ళవద్దు, ఇలాంటి మాటలు వచ్చినాయంటే ఏ వాక్యంలో అయినా కానీ అవి నిషేధార్థక వాక్యాలు అని అనాలి. అంటే నిషేధార్థక వాక్యం, ఇది నిషేధార్థక వాక్యం అనమాట. నిషేధించిన, రావద్దు అంటే అది వాళ్ళు కండిషన్ పెట్టారన్నమాట, రావద్దు అని. సో అది మనం అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ 34వ ప్రశ్న, సామర్థ్యార్థక వాక్యం ఒకటి రాయండి. సామర్థ్యము అంటే ఇప్పుడు ఏదో ఒకటి అంటే చేయగలను, చేయగలరు అనేదానికి అర్థం వచ్చే విధంగా సామర్థ్యార్థక వాక్యం ఒకటి రాద్దాం. ఏది రాద్దామంటే లలిత వంట లేదా వంటే పెట్టు. లలిత వంట చేయగలదు అయితే గలవాడు ఇట్లా వచ్చినాయంటే అది సామర్థ్యార్థకము. చేయగలరు, వీళ్ళు పాసిబుల్ చేస్తా ఉంది అని లలిత వంట చేయగలదు అయితే. సో ఇప్పుడు ఈ 34వ ప్రశ్న వరకు ఉన్న మొత్తం ఈ గ్రామర్ అంతా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10వ తరగతిలో అడ్మిషన్ పొంది ఇప్పుడు రేపు నెల అంటే మార్చి 16వ తేదీ నుంచి జరగబోతున్న పబ్లిక్ పరీక్షలలో ఆ అభ్యర్థులందరూ అంటే 10వ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా చదువుతున్న అభ్యర్థులందరూ ఈ వీడియోని వినియోగించుకొని చూసి అందులో ఉన్న గ్రామర్ పార్ట్ అంతా కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో దయచేసి వీడియో మొత్తం చూడండి చివరి వరకు. ఏలంటే కొద్దిగా చూస్తే మీకు అర్థం కాదనమాట. మొత్తం గ్రామర్ ఐటమ్స్ అన్ని అర్థం కావాలంటే పూర్తిగా చూడాలి. సో అలా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి. ఏదైనా పొరపాట్లు తప్పులు ఏమైనా ఉన్నా ఇందులో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటిని మళ్ళీ ఆ కామెంట్స్కి రిప్లై నేను ఇస్తాను. సో దయచేసి కామెంట్ చేయండి, మర్చిపోద్దండి. సో once again I request you to please subscribe my channel Ashok Kumar Viswam Coaching Institute. Thank you very much for watching my videos through in my channel Ashok Kumar Viswam Coaching Institute. Thank you very much.